హెల్త్ న్యూస్ మీకోసం. మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని కబళించడమే కాదు, మెదడు వంటి కీలక అవయవాల్లో కూడా తేడాలను తెచ్చిపెడుతున్నట్లు ఒక తాజా పరిశోధన పేర్కొంటుంది. ముఖ్యంగా 15 ఏళ్ల వయసు వచ్చేలోపే మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడే పిల్లల్లో మెదడు నిర్మాణంలో విస్పష్టమైన వైరుధ్యాలు కనిపిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మెదడు పరిమాణం పెద్దగా ఉండడం, ప్రీఫాంటల్ కార్టెక్స్ సన్నగా ఉండడం వంటివి ఇందులో ఉన్నట్లు వెల్లడైంది. ఈ తేడాల్లో కొన్ని వారు మత్తు పదార్థాలకు అలవాటు పడక ముందు నుంచే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి జన్యు, పర్యావరణ అంశాలు తోడై వారిని దురలవాట్ల బారిన పడేలా ప్రేరేపించవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. వీటిపై లోతైన పరిశోధనల ద్వారా మాదక ద్రవ్యాల కోరల్లో చిక్కుకున్న టీనేజర్లకు విముక్తి కల్పించడానికి మెరుగైన వ్యూహాలను అభివృద్ధి చేయొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధనలో భాగంగా అమెరికా వ్యాప్తంగా 9,804 మంది పిల్లల ఎంఆర్ఐ స్కాన్లను పరిశోధకులు విశ్లేషించారు. అప్పుడు వీరి వయసు 9 నుంచి 11 ఏళ్ల మధ్యలో ఉంది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు వారిని పరిశీలించారు. పరీక్షార్థుల్లో 3,460 మంది 15 ఏళ్ల వయసు వచ్చేలోగానే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. మత్తు పదార్థాల బారిన పడని వారితో పోలిస్తే వీరి మెదడు నిర్మాణంలో 5 మార్పులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అవయవంలోని నిర్దిష్ట ప్రాంతాల్లో అదనంగా 39 వైరుధ్యాలు కనిపించాయి. వాటిలో 22 తేడాలు కార్టెక్స్ మందానికి సంబంధించినవే ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.